ఒక యువకుడు ఒక వయసైన వ్యక్తిని కలుసుకున్నాడు. ఆ యువకుడు అడిగాడు, మీకు నేను గుర్తున్నానా? అన్నాడు వృద్ధుడు. లేదు, గుర్తులేదు. ఆ యువకుడు చెప్పాడు, నేను మీ విద్యార్థిని, మీరు నాకు బోధించిన గురువు. గురువు ఆశ్చర్యంగా అడిగాడు, నువ్వు ఏమి చేస్తున్నావు జీవితంలో? యువకుడు స్పందించాడు, నేను కూడా ఒక బోధకుడిని అయ్యాను. అది ఎంత మంచిది! నాలాంటి గురువు అయ్యావా? వృద్ధుడు అడిగాడు, అవును. నిజానికి మీరు నా ప్రేరణ, అందుకే నేను బోధకుడిని అయ్యాను. గురువు ఆశ్చర్యంతో అడిగాడు, నువ్వు ఎప్పుడు బోధకుడిగా మారాలని నిర్ణయించుకున్నావు? యువకుడు తన కథను చెప్పాడు. ఒకరోజు నా స్నేహితుడు కొత్త వాచ్ తీసుకుని వచ్చాడు. నాకు అది కావాలనిపించింది. నేను దొంగిలించాను. ఆ తర్వాత నా స్నేహితుడు తన గడియారం పోయిందని ఫిర్యాదు చేశాడు. మీరు అన్నారు మీలో ఎవరో ఈ గడియారాన్ని తీసుకున్నారు. దయచేసి తిరిగి ఇవ్వండి. నేను వెనక్కి ఇవ్వలేదు. మీరు తలుపులు వేసి మమ్మల్ని ఒక సర్కిల్లో నిలబెట్టి అందరం కళ్ళు మూసుకోవాలని కోరారు. అప్పుడు మీరు అందరి జేబులు వెతుకుతూ మీరు నా జేబు వెదికారు, గడియారం తీసుకున్నారు. కానీ మీరు ఎవరి పేరు చెప్పలేదు. ఆ రోజు మీరు నా గౌరవాన్ని కాపాడారు. దీనివల్లనే నేను మంచి వ్యక్తిగా మారాలని నిర్ణయించుకున్నాను. ఆ వృద్ధ గురువు ఇలా సమాధానం ఇచ్చాడు, అవును, నాకు అది బాగా గుర్తు ఉంది, కాని అది నువ్వే అని తెలియదు, ఎందుకంటే నేను కూడా కళ్ళు మూసుకున్నాను. అందులోనే నిజమైన బోధన ఉంది. ఈ చిన్న సందర్భం వలన నేను నా తప్పు తెలుసుకొని ఒక ప్రయోజకుడిని అయ్యాను. మీరే నా స్ఫూర్తి, నాకు ప్రేరణ. మీకు ఈ చిన్న కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి.